సకలాశీర్వాదములకు కారణభూతుడ యేసు ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరి చక్కని పాటలు పాడి మీ నామాన్ని స్తుతించున్నాము. అలాగే చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము. మరి ఆరాధనలో మీరు మా మధ్య ఉండి మాతో మీరు మీతో మేము కలిసి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్య ధ్యానం చేయించుండగా నీ బిడ్డలని నన్ను మరుగుపరిచి నీ ఆత్మనాయం నుంచి కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమేన్. నేను స్తోత్రం. చదువుకున్న వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాము. చాలా ప్రత్యేకమైన విషయాలు. బాగా వినండి. ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళా చదువుకున్న వాక్యాన్ని నేను మీకు వివరిస్తాను. యేసు ప్రభు యొక్క పుట్టుకకు దేవుడు సిద్ధం చేస్తూ దేవుడు సిద్ధం చేస్తున్నప్పుడు కొన్ని ప్రణాళికలు, కొన్ని లేఖనాలు నెరవేర్చడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. యేసు ప్రభు కంటే ముందుగా ఆయన గురించి ప్రకటించడానికి యోహాను ముందుగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. బాగా శ్రద్ధగా ఉన్నాము. చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం ఇది. దేవుడు యోహాను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే మరియా ఎలిజబెత్. బాగా వినండి. మరియా ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడా బంధువులు. ఎలిజబెత్ ఏమో అహరోను గారి సంతతికి చెందిన వ్యక్తి. మరియా ఒక సాధారణమైన వడ్రింగ్ పని చేసుకున్నటువంటి యోసేపు గారి భార్య. ఎలిజబెత్ గారేమో పెద్ద వయసు, దాంతోపాటు ఒక గౌరవమైన స్థానంలో ఉన్నారు. అంటే భర్త దేవుని ఆలయంలో యాజకుడు. మరియా ఒక సాధారణమైనటువంటి వడ్రింగ్ పని చేసుకున్నటువంటి అతనికి ప్రదానం చేయబడినటువంటి వ్యక్తి అయినా. ఇది సంఘటన. బాగా వినండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోసేపుని దేవుడు ఈ భూమి మీద పంపడానికి ఎలిజబెత్ ని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఎలిజబెత్ మరి భర్త జకర్ ఇద్దరు కూడా బిడ్డలు లేరు. వాటికి వృద్ధులైపోయారు, బిడ్డలు లేరు. అటువంటి వారిని దేవుడు తన దూతను పంపించాడు. ఎవరా దూత అంటే గాబ్రియేలు అనే దూత. ఈ గాబ్రియేలు అనే దూత ఎలిజబెత్కి జకర్యాకి దర్శనమిచ్చి నేనేమని చూద్దాం సార్ అండి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒకసారి నా పర్సనల్ గా కూడా నేను తీసుకుంటాను. మన అనుభవాలు చూసుకోవాలి. ఇక్కడ దేవాలయం అండి, ఆలయంలో బయటకు వచ్చాడు. భక్తులతోటి ఆయన ఏ పరికరాలు తీసుకున్నాడు. అవి తీసుకుని మళ్ళీ గర్భగుడిలోకి లోపలికి వెళ్ళేప్పటికి ఆరాధన చేసే సమయంలో పక్కన ఉన్నటువంటి ఒక తెల్లని మాత్రం దేవతలు కనబడింది. ఎలా ఉంటే చెప్పండి.
ఎవరికైనా భయం వస్తుంది. లోపల ఎవరు లేరు, సడన్ గా కనిపించింది పక్కన ఎవరు, దేవదూత. భయపడ్డాడు. అప్పుడు దేవదూత భయపడద్దని చెప్తుంది. ఓ గుడ్ న్యూస్ ఏంటది? చెప్పమ్మా, మీరు కంటిన్యూ అవ్వాలి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదురు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరనెను. జకరియా, ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. చాలు చాలు చాలు. దేని స్తోత్రం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా ప్రశ్నలు, చాలా జవాబులు దొరుకుతున్నాయి. ఎలిజబెత్, జకరియా భార్య భర్తలు, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉంటున్నారంటే దేవుని యొక్క మందిరంలో ఉంటున్నారు. యాజకుని భార్య ఇంటి దగ్గర ఉంటుంది, ఈయన యాజక ధర్మం చేస్తున్నాడు. వారి గురించి ఇచ్చిన మాట ఏంటంటే మంచి మాట. చక్కని పైన చూద్దాము. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇక్కడ వినండి, భార్య భర్త ఇద్దరు పడనంట దేవుడిచ్చే ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తారంట. ఆ న్యాయ విధుల ప్రకారం వీళ్ళు నడుచుకుంటున్నారు. ఈ తీర్పు ఎవరు చేస్తున్న జడ్జిమెంట్ దేవుడు ఇస్తున్నాడు. అంటే దేవుడి దృష్టికి వాళ్ళు చాలా బాగున్నారు. ఈ బాగా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. చదువుదామని. మీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. దేవుని దృష్టికి నీతిమంతులు అయ్యారండి. మనుషుల దృష్టికి నీతిమంతులు అవడం అంటే పెద్ద విశేషమేమి కాదు. నటించేది నీతిమంతులు అయిపోతాం. కానీ దేవుని దృష్టికి నీతిమంతులు అంటే యథార్థత కావాలి. వీళ్ళు ఎక్కడున్నారో దేవుని యొక్క పరిచయంలో ఉంటున్నారు, లోకంలో కూడా లేరు. ఇటువంటి ఇద్దరు కూడా వీరి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే గుడ్రాలు బిడ్డలు లేని పరిస్థితి. ఎవరిని ఆరాధిస్తున్నారు వీళ్ళు? జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారు నీతిమంతులు, దేవుని యొక్క న్యాయ విధులు నెరవేర్తిస్తున్నారు. ఇటువంటి వారికి బిడ్డలు లేకపోవడం అనేది ఒకంత మనం ఆలోచన చేయాలి. ఎందుకు నేను ఈ విషయంలో మీకు అడుగుతున్నానంటే, ఈ యొక్క జకర్యా గారికి దేవుడు అంటున్నాడు తన దూతను పంపించి, జకర్యా నీ గర్భమున ఒక కుమారుడు పుడతాడు, అతడు చాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాడు, ఒక గొప్ప ప్రయోజకుడు అవుతాడు, దేవునికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, ప్రభువుకు ఒక మార్గాన్ని ముందుగా నడుస్తాడని మంచి విషయాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు జక్కయ్య ఏం చేయాలంటే, జకర్యా చాలా సంతోషకరమైన మాట చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉంది అని సంతోషించాలి. కానీ ఇక్కడ జక్కయ్య ఏమంటాడంటే, జకర్యా గారు ఏమంటాడైనా, ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూత చెప్పగా, దేవుడే తన దూతను పంపించి, అయ్యా జకర్యా గారు నీకు కొడుకు పుడుతున్నాడు అని ఒక శుభవార్త చెప్పినప్పుడు అది ఎంతగా ఆనందించాలంటే చెప్పకుండా సఖ్యంగా ఆనందించాలి. ఈయనేమో రుజువు అడుగుతున్నాడు, ఇది ఎలా జరుగుతుందండి, ఇది ఎలా జరుగుతుంది, అది నాకు తెలియాలి అంటున్నాడు. అంటే జకర్యా దృష్టిలో ఏంటంటే, నాకు ముసలి వయసు అయిపోయింది నాకు బిడ్డలు ఎలా పుడతారు అనే ప్రశ్న దేవదూతకి వేస్తున్నాడు. బాగా వినండి, యాజకుడు దైవధర్మం తెలిసినవాడు, దేవుని లేఖనాల గ్రంథాలు తిరిగేసిన వాడు, అప్పటి వరకు ముసలి పిల్లలు పుట్టలేదా?
అప్పుడు మీకు అర్థమవుతుందా? అప్పుడు దాకా అంతకుముందు ఎవరికి ముసలి పిల్లలు పుట్టలేదా? పుట్టారా? ఎవరు వాళ్ళు? అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాల వయసులో అబ్రహాం నీకంటే ముందు ఒకరికి బిడ్డనిచ్చాడు కదా దేవుడు. ఇంక ఈ కార్యం జరగదని కూడా నీకు ఆలోచన ఏంటి? ఇక్కడ నేను ధ్యానిస్తున్న ఒక విషయం ఏంటంటే, మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, దేవునితోనే ఉంటున్నాం, కానీ దేవుని వాక్యాన్ని నమ్మం. దేవుని వాక్యం పట్ల విశ్వాసము కొంచెము. ఇక జకర్యా దేవునితో ఉంటున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, కానీ దేవుడే ఒక దూతను పంపించి నీ గర్భమున ఒక కుమారుడు పుడుతున్నాడయ్యా అనే ఒక మాట చెప్తే ఇది ఎలా జరుగుతుంది? ఇది నాకెలా తెలుస్తుంది? ఇది నాకు తెలియాలి, ఆ ప్రాసెస్ ఏంటో నాకు తెలియాలి. ఎందుకు ఈ డౌట్? నేను ముసలాడు కదా. అంటే నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావు కదా, నీకంటే ఒక పితరుడు అబ్రహాం లేడా? నీకు మాదిరిగా అతను ముందు దేవుడు లేడా? దేవుడు ఆ కార్యం జరిగించాలనుకుంటున్నాడా? అంటే నీకు ఇక్కడ వాక్యాన్ని మనం కరెక్ట్గా స్టడీ చేస్తుంటే జకర్యాలో అనుమానం ఎక్కువ. అనబడే వాక్యాన్ని నమ్మటము, విశ్వసించుట్లో అతను బలహీనుడై ఉన్నాడు. అందుకే అతను బిడ్డలు కలగకపోవడం కారణం ఒకటయింది. దేవుని స్తోత్రము. చాలా మంది జీవితాల్లో బిడ్డలు లేనప్పుడు దేవుడు దగ్గర వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు వారు హృదయాల్లో నమ్మరు, విశ్వసించరు. ఎంతసేపు ప్రాక్టికల్ మైండ్తో ఆలోచిస్తూ ఉంటారు. దేవుని కార్యాలు మనం ప్రాక్టికల్ మైండ్ చేస్తే అర్థం అవ్వండి. అర్థమవుతుందా? దేవుని కార్యములు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ తోటి ఆలోచించకూడదు. దీని సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అనకూడదు. ఒక మాట చెప్తాను, మీకు విశ్వాసాన్ని మాట చెప్తాను. గాల్లో దీపం పెడితే ఎలుగుతుందా ఆరుతుందా? ఆరిపోదు, అంతే కదా. ఇది సహజమే, ఇంతే అట్లేదు. దేవుడు వచ్చి అక్కడ దీపం వెలిగించిన అది ఎలుగుతుంది అని అనుకోండి, మనం ఏం చేయొచ్చు? పెట్టచ్చు. అంటే దానికి రీజన్ ఎక్కడది. ఇంకా ఆయన మాటే బలమైంది, ఆయన మాటే శక్తివంతమైంది. ఆయన మాట చెప్పిన ఎదురు జరుగుతుంది. దేవుని స్తోత్రము. మనం ఆరాధించే భక్తులు దేవుడి గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆయన నోటి మాట సమస్తం కలిగేసిన దేవుడు ఆయన. కాబట్టి ఏదైనా ఒకటి ఆయన జరుగుతుందని ఆయన వాక్యం ద్వారా కానీ వాగ్దానం ద్వారా కానీ దేవుడిని స్పష్టంగా మాట్లాడినప్పుడు అది జరుగుతుందంటే దేవుని స్తోత్రం. అంత సందేహించే అవసరము లేదు. దేవదూత స్వయంగా వచ్చి దేవుని ఆలయంలో దర్శించి మాట్లాడుతుంది ఏమని? జక్కయ్య, నీ కడుపున ఒక కుమారుడు పుడతాడయ్యా అన్నప్పుడు ఏమంటాడు ఆయన? ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచిందని ఆ దూతతో చెప్పగా. ఈ మాటకు దేవుడు ఏమి సంతోషించలేదు, దేవదూత ఆనందించలేదు. ఎంత గుడ్ న్యూస్ నీకు ఇస్తే నువ్వు అనుమానిస్తావా? అనుమానించిన నువ్వేం చిన్నపిల్లడు కాదు, దైవవాక్యం తెలియనివాడు కాదు, దేవునితో సంబంధము లేనివాడు కాదు. దేవునితో సంబంధం ఉండి కొన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని వాక్యం వింటూ కూడా చాలా మంది జీవితాల్లో కొన్ని కార్యాల విషయంలో దేవుని పైన ఆనుకోరు, దేవుని పైన విశ్వాసం ఉంచరు. అందుకే వారి జీవితంలో కార్యాలు జరగడం కానీ ఆలస్యమైపోతుంటాయి. బాగా వినండి, అర్థమవుతుందా? ఇందుకోసమే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక మాట అక్కడ దౌలత్ అంటాడు, ఈ కార్యం జరుగుతుంది కానీ నువ్వు మాట్లాడవన్నాడు. చూడండి తర్వాత ఏం జరిగిందో. దూత, నేను దేవుని సమ్ముఖమందు నిలుచు గబ్రియేలును నేను నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడుతుని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు. స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యం, నువ్వు నమ్మలేదు. చాలా మంది జీవితాల్లో దేవుని వర్తమానం వింటారు, వాక్యం వింటారు, వాగ్దానాలతో పొందుకుంటారు, కానీ వారి హృదయాల్లో దాన్ని నమ్మరు. నమ్మకపోయినప్పుడే నీ జీవిత కార్యాలు జరగవు. కాబట్టి దేవుడు వాక్యం చెప్పాడు, కానీ వాడు హృదయం ఏంటట నమ్మలేదు. కానీ దేవుడు ఆ కుటుంబం నుంచి దేవుడు తన బిడ్డను తీసుకుని ప్రత్యేకించాడు. కాబట్టి నువ్వు నమ్మకపోయిన కార్యం జరిగించిన దేవుడు ఇష్టపడ్డాడు. ఏమంటే కనుక ఈ సంగతులు జరుగుల వరకు నీవు మాట్లాడక మౌనమయ్యిందని అతనితో చెప్పాను. నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ ఏంటంటే ఈ క్షణం నుంచి నీ నోట్లో మాటలు రావు. ఇంకా అప్పటిదాకా మాట్లాడే స్వరం నీకు ఉంది, ఇంకా మాట్లాడవు. నీ నోట్లో ఒక మాట కూడా నాకు మోగోడు అయిపోతా మాట్లాడన్నది. అదో రకంగా బాధ కలిగించే విషయమే. నువ్వు నమ్మలేదు కనుక ఇక్కడి నుంచి నీ నోట్లో ఒక మాట కూడా రాదు. స్టాప్. మరి యాజకుడుగా ఉండి దేవుని మందిరంలో ఉండి నువ్వే నమ్మకపోతే నీ మాటలు ఎందుకు? నమ్మడం మీకు అర్థమైందా? ఎందుకు దేవుడు అక్కడ మాట ఆపేసేటతుంది?
నమ్మనవాడు నువ్వేం చెప్తావయ్యా దేవుని వాక్యం గురించి, దేవుని మాటల గురించి, దేవుని విశ్వాసం గురించి? అర్థమవుతుందా? నువ్వు విశ్వాసం గురించి నువ్వు నమ్మాలి, ఎదురు చెప్పాలి. నీకే నమ్మకం లేదు, నువ్వు చెప్పే మాట అర్థం లేవు కాబట్టి నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు చెప్పడానికి కూడా అర్హుడవు కాదు. నేను నోటి మాట అంటాం కూడా అనవసరం అని అక్కడితోటి దేవుడు జకర్యా గారికి నోటి మాటను ఆపేశాడు. తర్వాత రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు తర్వాత దేవుడు ఎలా చేసిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత దేవుడి స్తోత్రం. ఇక్కడ ఇంకో సంఘటన చూద్దాం ఈ రోజున. ఇదే గాబ్రియేలు దేవదూత ఎక్కడికి వచ్చిందంటే మరియ దగ్గరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మరియ దగ్గరకు వచ్చింది. మరియ దగ్గర చేస్తుంది అంటే ఎవరు చూద్దాం అక్కడ? దయాప్రాపురాలా చదువమ్మా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొచ్చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతునికి కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమునకు ఆయనకు ఇచ్చిండు. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉందని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక నీవు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్. అక్కడ జకర్యాతో దేవుడు మాట్లాడితే జకర్యా గారు ఏం చేశారు? దాన్ని సందేహం. ఇక్కడ ఒక మాట ఆయన, ఇది నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఎలాగ తెలియను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇది నాకు ఎలాగా తెలియదు. ఈమెమంది ఇది ఎలాగ జరుగును. అర్థమవుతుందా? ఈమె డౌట్ ఏంటంటే, కన్యక గర్భం ధరించడం ఏంటి? నేను ఇంకా భర్తని కూడలేదు, నాకు ఇంకా వివాహమే కాలేదు, ప్రదానం చేయబడింది అంతవరకే, కానీ నాకు ఇంకా భర్తే రాలేదు, ఆయనతో ఇంకా నేను సహవాసం లేదు, మాకు ఇంకా కుటుంబం ఏర్పడలేదు, నేను పురుషుడిని ఎరగందాని కదా, నాకు ఎట్లా బిడ్డ పుడతాడు అని అంటున్నాడు దేవుడు. అడుగుతుంది ఎవరు? మరియ. మరి జకర్యా అడిగినప్పుడు ముందు ఒక సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం ఉంది? అబ్రహాం అనే ఒక సాక్ష్యము ఉంది. మరి ఈమెకు ముందు ఒక సాక్ష్యం లేదు. అర్థమవుతుందా? రెండవది, ఈమెమి బైబిల్ లేదా దేవుని వాక్యంతో సంబంధం ఉన్న వ్యక్తి ఏమి కాదు. అర్థమవుతుందా? ఈమెమి ఆ పరిచయ యాజక ధర్మం నిలబడింది కాదు, అంత సీనియర్ టైం ఏమీ కాదు. వాళ్ళు ఇంకా వృద్ధులాడు, ఈమె ఇంకా చిన్న వయసే. ఎవరిది? మరియద. కానీ అంతకుముందు ఏమి సూచన అలాంటిది ఏమీ లేదు. ఈమె అడగడానికి కారణం ఉంది. ఆయన ఏమన్నాడు? ఇది ఎలా తెలుస్తుంది అంటే ఏంటంటే ఆయన సందేహంతో కూడా ఇది ఏమంటది, ఇది ఎలా జరుగుతుంది అంటది. తెలియను అన్నదానికి ఇది చాలా తేడా ఉంది. మీకు అర్థమవుతుందా? ఇది జరుగుతుంది కానీ ఎలా జరుగుతుంది అడుగుతుంది. అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడు? ఇది ఎలా తెలుస్తుంది అంటాడు ఆయన. నేను ముసలోడు కదా అంటే, ముసలోడు అయినప్పటికీ దేవుడికి ముందు బెడ్లేం లేదా, ఒక కార్యం ఉంది కదా. అర్థమవుతుందా మీకు? ఈమెమంటుంది, ఇది ఎలా జరుగుతుంది ప్రభు, నేను పురుషుడిని ఎరగండి దానని మాట. ఎంత అవుతుందా? అప్పుడు ఇక్కడ వినండి, ఇక్కడ మీకు ప్రశ్న వేస్తున్నాను. బైబిల్లో ముందు ఎప్పుడైనా ఒక కన్యక కుమారుణ్ణి కలిగి ఉందా? ప్రశ్న మీకు అర్థమైంది? ఒక కన్యక ఒక కుమారుణ్ణి కలిగి ఉందా? ఒక కన్యక ఒక కుమారుణ్ణి కలిగి ఉందా? నేను ఉందంట. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ప్రశ్న చదవాలి. ప్రశ్న ఎప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ప్రశ్న చివరి చదవాలి. నేను ప్రశ్న ఏం అడిగింది అసలు, కలిగి ఉన్నదా అని లేదు, కలిగి ఉన్నదా అన్నాను. కాదు, తర్వాత వీడియో తెలిసి పెట్టాలి. కలిగి ఉందా, కన్యక ఒక కుమారుని కలిగి ఉందా అని అడిగాను. ఉందా లేదా? ఎవరు? మళ్ళా మరి అంటే దేవుడి ముందు సంఘటన సాక్ష్యం కావాలి.
ఎస్ 100% తెలుసు. ఎవరు తెలుసా? ఫరో కుమార్తె. ఫరో కుమార్తె కన్యక. కానీ ఆయన జంపెట్టో బాబు వెళ్ళిపోతే ఆ బాబుని తీసుకుంది. కన్యక కుమార్ని కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాను లేదు, కలిగి ఉన్నాను అంటే ఒక కుమారుని కలిగి ఉంది. ఆ కుమారుడు ఎవరు? మోషే. ఆ మోషే ఎవరు? విమోచకుడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ చెరలో నుంచి విడిపించేవాడు. యేసెవరు? ఈయనంతే, ఈయన రక్షకుడు. పాపం నుంచి విడిపించేవాడు. యేసు స్తోత్రం. ఆయన చెరలోంచి విడిపించేవాడు, ఈయన పాపంలోంచి విడిపించేవాడు. ఆ కుమారుని కలిగి ఉంది, ఈమె కుమారుని కంటుంది. యేసు స్తోత్రము. వాస్తవానికి మరీ ఆధారము లేదు. అర్థమవుతుందా? అంటే కొత్త నిబంధనలో ఈ మోషే గురించి యేసు ప్రభుతో ఒక దగ్గర సంబంధంతో మాట్లాడతారు దేవుని వాక్యం. ఒకసారి చూద్దామా? ఎక్కడ ఉంటది? ఒకసారి నేను నోట్ చేసింది గుర్తులేదు. మోషే గారు గురించి అపోస్తల కార్యాలు ఉంటారు. అపోస్తల కార్యాలు తీద్దామా? అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఎక్కడమ్మా? 31 అంతా మోషే చూచి పోలిక. అక్కడ స్టెఫన్ చెప్తున్నాడు అన్నమాట, చరిత్రను చెప్తున్నాడు. అక్కడ స్టెఫన్ చెప్తాడు, ఇక్కడే 21. అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె తీసుకుని తన కుమారునిగా పెంచుకునేను. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఫరో కుమార్తె వివాహం అవలేదు, కానీ కుమారునిగా ఏం చేసింది? పెంచుకుంది. ఆంధ్రలోకైనా రైట్. ఈ కుమారుడు ఏం చేశాడు? మోషే ఐగుప్తులో సంక్రమించిన అభ్యసించి ప్రవీణుడే. ఆ తర్వాత అతను జరిగిన ఒక మాట ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభుకి మోషకి దగ్గర యొక్క సంబంధం ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏముంది? హల్లెలూయా. వారిని విడిపించుటకు దేవుని స్తోత్రం. ఇక్కడ బాగా విందాము. ఇక్కడ జకర్యా గారికి మరియా అన్నానికి చాలా తేడా ఉంది. జకర్యాకి ముందు దేవుని సూచనలు ఉన్నాయి. అబ్రహాం ఉన్నాడు, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా జకర్యా దేవుని మాటలో నమ్మలేదు. అందుకే కార్యాన్ని వారు చూడలేకపోయారు. కానీ మరియకి ముందు అక్కడ సంఘటనలు లేవు అయినప్పుడు ఇక్కడ ఏమందంటే ఆయన నమ్మింది. మరి నమ్మింది ఏంటంటే ఇది ఎలాగే జరుగుతుంది ప్రభు అని అడిగింది. విన్నప్పుడు చెప్పాడు, ఇది పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకున్నప్పుడు నువ్వు కుమారుని అంటావు, ఇది పరిశుద్ధాత్మల కార్యము జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు ఏమని చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఇక్కడ నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. లోకస్తోత్రం చేద్దామని. హల్లెలూయా. అందుకు మరియా, నేను పురుషుని ఎరగదాన్ని, ఇది ఎలాగూ జరుగునని దూతనగా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడగును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కని గర్భము ధరించినది. గర్భాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమె చెప్పిన. దేవుని స్తోత్రము. దేవత చెప్తుంది, దేవుడు ఒక మాట పలికాడంటే అది నిరార్థకము కాదు, అది జరిగి తీరుతుంది. దేవుడు నీ జీవితంలో ఒక మాట పలికించాడు, ఆయన పలకొచ్చు, లేదా ఆయన ద్వారా ఆయన మాటను ఒక దైవ సేవకుడి గురించి పలకొచ్చు. అది ఎప్పుడు కూడా ఆగిపోయే మాట కాదు, అది జరిగి తీరుతాదని దేవత స్పష్టంగా చెప్పి, దేవుడు ఒక మాట పలికాడంటే అది జరిగించి తీరుతాడు, అంటే అది జరుగుతుంది అంతే. దేవుని స్తోత్రము. అదే ప్రశ్న దేవుడు జకర్యాకు వస్తే సందేశించాడు, కానీ మరి ఏం చేసింది? సందేశించలేదు. సందేశించుకుంటే ఏమందంటే ఆ మాట చెప్పగానే ఏమన్నామే,
అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున అది జరుగునుగా కానీ అంతటా ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దేవుని స్తోత్రము. మరి ఏం చేసింది? యాక్సెప్ట్ చేసింది. ఓకే ప్రభువా, ఇది దేవుడే ఈ కార్యం జరిగితే నాకు ఇంకా భయమేముంది, నేను నమ్మకపోవడం అంటే ఏమీ లేదు ప్రభువా, ఇది ఎలా జరుగుతుంది అడిగాను. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది, ఇంకొక పర్సనల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆమెకు వివాహం కాలేదు, ప్రధానం మాత్రం చేయబడింది కానీ ఇంకా వివాహము కాలేదు. వివాహం కాని స్త్రీ ఓ కుమారుని గర్భం ధరించి ఒక కుమారుని కంటే సంఘం ఏమంటే, సమాజం ఏమంటది? ఆ రోజుల్లో ఉన్న శిక్ష ఏంటంటే రాళ్ళు వేసి కొట్టి చంపుతారు. ఆమె ఒక నింద వస్తుంది, ఆమెకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ప్రాణమే పోవచ్చు, కుటుంబం చెదరించుకోవచ్చు, లోకమంతా ద్వేషించవచ్చు. ఎందుకంటే ఎంత పాపిష్టి పని చేసేవని అందరూ కూడా అనొచ్చు. అలాంటి అవకాశం ఉంటుంది ఆమె సైడ్ నుంచి ఆలోచించుకుంటే. కానీ ఆ ఒక మాట నమ్మింది ఏంటంటే, దేవుడు ఈ కార్యం జరిగేస్తున్నాడు గనక నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. తెలుస్తున్నాను, ఈ యేసు ప్రభుని నాలో జన్మించడానికి నేను ఒప్పుకుంటాను ప్రభువా, నేను అంగీకరిస్తున్నాను, ఆయన నా హృదయం నా జీవితంలోకి నేను చేర్చుకుంటున్నాను, నా గర్భంలోకి నేను చేర్చుకుంటాను ప్రభు అని మరియా యాక్సెప్ట్ చేస్తుంది. ఈరోజు చాలా మంది యేసు ప్రభుని అంగీకరించడానికి చాలా సందేహాలు. సమాజం ఏమనుకుంటుందో, ఎలా యేసు ప్రభు నమ్మేసుకున్నావా అంటదా, యేసు నమ్మేసుకున్నావా, లేదా కులం అని మతం అని ఏదో అదని ఇదని నువ్వు కలిసిపోయావా దిగిపోయావా అంటారేమో అనే భయం. ఈరోజు నీకున్న భయానికి మరేకున్న భయానికి చాలా తేడా ఉంది. మరేది అవమానంతో కూడిన ప్రాణం రిస్క్ అది. ఎందుకంటే ఇది దేవుడే జరిగించిన దేవుడే సహాయకుడు కాకపోతే మరే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా దాచుకునేది కాదు కదా, గర్భం అనేది దాచుకునేది కాదు. ఈమె యాక్సెప్ట్ చేసిందంటే ఆమె సిద్ధంగా ఉంది, నేను నా ప్రభువు నిమిత్తము అవమానపరచబడ్డానికి, నిందలు భరించడానికి, నా ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధమే. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? నా ప్రభువు నిమిత్తము నిందలు భరించడానికి, అవమానపరచబడ్డానికి, రాళ్ళు వేసి కొట్టి చంపడానికి నేను సిద్ధము అన్నవారే ప్రభుని నమ్మండి. అర్థమవుతుందా? ప్రభుని నమ్ముకోవడం అంటే వ్యాధులు తగ్గించారు, బాధలు తీసేశారు, ఏదో మనం మేడ కట్టేస్తాం, మేడ మీద మిద్ది కడతాం అన్నట్టు కాదు. ఆయన నిమిత్తం నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏం వచ్చినా సరే నువ్వు సిద్ధమా? మరి తర్వాత విషయం తెలియదు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే అది దేవుని కార్యం. దేవుడు ఒక అవకాశం నాకు ఇచ్చాడు, ఒక భాగ్యం నేను పోగొట్టుకో. నేను చాలా మంది జీవితంలో ఇలాంటి అవకాశం వస్తున్నప్పుడు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలంటే మరే పొజిషన్ మనం అంటే చూద్దామండి. మా ఇంట్లో వాళ్ళని అడిగి, మా బంధువులను అడిగి, నా స్నేహితులను అడిగి, వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి చెప్తానంట మనం. అంతేనా? అమ్మ బాప్తిసం తీసుకున్నామంటే ఏమంటది? ప్రభు అంటే ఇష్టమే, నిజమైన దేవుడు నాలుగు నమ్ముతుంది, అది రక్షకుడుగా ఇష్టమే, అన్ని ఇష్టమే. బాప్తిసం అంటే కష్టం. ఎందుకు కష్టం? చాలా మంది జీవితంలో ఈ ప్రశ్నకు అర్థమే లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున నేను రాజేసి కొట్టి చెప్పేస్తారా? కొట్టి చెప్పి సంపని, అంతకంటే భాగ్యం ఏముంది? మరి యాక్సెప్ట్ చేసిందమ్మా, ఓకే నేను రెడీ అంటుంది. చిన్న విషయమే కాదు, జగ్గయ్య గారికి ఇప్పుడు సమస్య ఏం కాదు. ఆయన బిడ్డలను పెట్టి పుట్టాడు అని ఆయన అంగీకరించవలసిన వ్యక్తిని సందేహించాడు. అంగీకరించకూడదు దానికి యాక్సెప్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది జీవితాల్లో యేసు ప్రభుని ఆమె గర్భం ధరించుకుని ఈరోజు నువ్వు హృదయం ధరించుకోవాలి. యేసు ప్రభు ఆ రోజున గర్భంలో జన్మించాడు, ఆమెకు ఒక్కడ మాత్రమే. కానీ ఈరోజు నీ నా చేతిలో హృదయంలో జన్మించిన హృదయంలో జన్మించాలి. అర్థమవుతుందా? నీ హృదయంలోకి యేసు జన్మించడానికి నువ్వు స్థలమిస్తావా? నువ్వు చోటిస్తావా? యాక్సెప్ట్ చేస్తావా? యేసు ప్రభు నీలో జన్మించడానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? కొంచెం ఆలోచించాలండి. ఎందుకంటే మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, కొంచెం కట్టాలు బాగా సంపాదించుకోవాలి. యేసు ప్రభు నమ్ముకుంటే ఎన్నికి ఇబ్బందులు కదా, అవి తీసేది ఇది తీసేది అంటారు కదా. కాబట్టి మేము కొంచెం వాయిదా వేసుకుంటామండి, ఎందుకంటే మాకు గ్యాప్ కావాలి అనేవారు చాలా మంది లోపల ఉన్నారు. పైకి చెప్పకపోవచ్చు కానీ వారంతా నిర్ణయం అదే. మా బంధువు మనం వెలివేస్తారేమో, వాళ్ళు వెలివేస్తారేమో అనుకునే వాళ్ళు చాలా మంది దేవుడికి దూరంగా ఉంటున్నారు. ఎంత గొప్ప రక్షకుడిని, ఎంత గొప్ప దేవుడిని, ఇంతగా సృష్టికర్తని దేవుడు
నీలోకి వస్తానంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా, రిజెక్ట్ చేస్తున్నావా, లేదా హోల్డ్ చేసి వాయిదా వేస్తున్నావా? రోజున ప్రశ్న వేసుకుందాము. దేని నిమిత్తం నువ్వు వాయిదా వేయాలి, దేని నిమిత్తం రిజెక్ట్ చేయాలి? మరి ఇక్కడ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, హోల్డ్ చేయడానికి అవకాశం లేదు. మరీ కదా ఇంకొకరు దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? పరలోపల సీట్లే ఖాళీగా లేవండి. రెండు దేవుడు పిల్లలకి ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు నేను. దేవుని స్తోత్రము. నువ్వు వస్తే ఇంకో సీట్ ఎక్స్ట్రా ఎత్తాడు. అంతేగాని పరలోకం ఖాళీ అయిపోయింది, ఒకళ్ళు నీకు ఖాళీ కూర్చొని దేవుడు అంటలేదమ్మా. దేవుడు తన ప్రేమతో ఒక ఉన్నతమైన స్థానం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దాన్ని అందుకోవడానికి ఏదో తెలియని భయం, ఏదో తెలియని అంధకారం చాలా మంది జీవితాల్లో, వారి హృదయాల్లో యేసు ప్రభుని యాక్సెప్ట్ చేయడానికి ఒక రకమైనటువంటి భయం. దేవుని స్తోత్రం. భయపడవలసిన వ్యక్తి యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడిపోయింది. ఓకే, రైట్. ఇక్కడ మరీ చెప్పమంటారా? కేవలం తన పుట్టింటి వారు మాత్రమే కాదండి, నిశ్చితార్థమైంది. వాళ్ళతో పడలేము. ఇప్పుడు అర్థమవుతుందా? నిశ్చితార్థమైందండి, వాళ్ళతో పడలేం కదా. వాళ్ళేమనుకుంటారండి? ఇప్పుడు అడగొచ్చు, చిన్న విషయం కాదు. ఒకసారి నాకు నిశ్చితార్థమైనటువంటి యేసు గారితో ఒక మాట నేను తీసుకోవాలయ్యా అందా? అడిగినా తప్పు కాదు. ప్రభువా నిశ్చితార్థం అయిపోయింది కదా, రేపు పొద్దున నా భర్త నన్ను ఇలాంటి పాపం పనిచేసి అంటాడు. ఒక్క మాట ఆయనతో కూడా చెప్పేసేయి. ఆయనతో చెప్పేస్తే మీ దగ్గర యాక్సెప్ట్ అందా? అనలేదు. ఓకే ప్రభువా, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయిన పర్లేదు. దేవుని స్తోత్రము. చాలా మందికి పెళ్లి భయం. యేసు ప్రభుని నమ్ముకుంటే కొన్ని పెళ్లిళ్ళు క్యాన్సిల్ కూడా చేసేసుకుంటున్నారు. నువ్వు ప్రభుని నమ్ముకుంటే నీకు పెళ్లిళ్ళు అవ్వకపోతే ఏమవుతుంది? 1,44,000 మంది పరలోకలు పెళ్లిగా ఉన్న వాళ్ళలో ఒకళ్ళగా ఉండదు. తెలుస్తుంది. పెళ్లిగాను బ్యాచ్ పరలోకలు పరిశుద్ధంగా జీవించి పెళ్లిగాను ఎంతమంది 1,44,000 మంది పరలోకంలో ప్రభుతో పాటు రన్ అవుతారు. వాళ్ళు అర్థమవుతుందా? మరి వాళ్ళు తప్ప ఎవరికి ఎంట్రన్స్ ఎక్కడ ఆయనతో పాటు తిరగడానికి. కొన్ని ప్లేసుల్లో ప్రభు తిరుగుతాడు, ఆయనతో కూడా కొంతమంది తిరుగుతారు. వాళ్ళు ఎవరు 1,44,000 మంది తిరుగుతారట. వాళ్ళు ఎవరంటే సార్ ప్రభువు నిమిత్తము పరిశుద్ధంగా జీవిస్తే వివాహం చేసుకునే వాళ్ళు మాత్రమే. అందరికీ అవకాశం అక్కడ లేదు. మనంతా పరలోకం అంతా విశ్వసిస్తే, కానీ ఆయనతో కొన్ని చోట్లకి వెళ్ళడానికి వారికి మాత్రం అవకాశం ఉంది. అటువంటి అవకాశం నీకు వస్తుందేమో. అర్థమవుతుందన్నమాట మీకు? పెళ్లి కాకపోతే పెద్ద విశేషమా? పెళ్లి లేకపోతే విశేషమా అనండి. ప్రభుని పోగొట్టుకుని నష్టం. నేను స్తోత్రం. మరీ అంటుంది ఓకే పర్లేదు, వేసే బుద్ధి వదిలేస్తాడు. ఓకే, నా పేరెంట్స్ ఏమని అనుకోవచ్చు, నన్ను రాళ్ళు వేసి కొట్టి చంపొచ్చు, అయినా నాకేమి పర్లేదు. దేవుని స్తోత్రం అండి. ఎందుకు ఇది దేవుని కార్యము. దేవుని కార్యము. చాలా మంది జీవితాల్లో ఇది అర్థం కావట్లేదు. మరి ఏం చేసిందంట? అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని. దేవుని స్తోత్రం. అంతటితో ఆమె నుండి వెళ్ళింది. ఓకే, యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఒక్క మాట వినండమ్మా, ఇంకొక మాట. అసలు పర్మిషన్ అడగాల్సిన అవసరం ఏంటి దేవుడికి? దేవుడు చేసిన మనిషి కదా, దేవుడు చేసిన మనిషి కదా. అమ్మాయి నేను వచ్చాను, నీ కడుపులో ఒక బాబు పెట్టేస్తున్నా పరిశుద్ధాత్మ వలన, ఓకే నువ్వు పెట్టినగానే అన్నాడు. ఏమని? యాక్సెప్ట్. నువ్వు అంగీకరిస్తేనే. చాలా మంది తెలియక బలవంతపు మార్పులు, ఎక్కడ బలవంతం లేదండి. నువ్వు అంగీకరిస్తేనే, రక్షణ, అంగీకరిస్తేనే ఈ ధన్యత. అంగీకరించకపోతే నేను అడగట్లేదు సుమా, ఎంత విలువైన విషయం నీకు చెప్తున్నాడు అంతవరకే. అది అంగీకరిస్తావో నీ చేతిలో. నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే చేసేది సొంతం అవుతాడు. యాక్సెప్ట్ చేయకపోతే అవసరం లేదు. ఎక్కడ ప్రభువు ఎక్కడ బలవంతం అనేది చేయలేదు, చెయ్యి ఓడు కూడా తెలుస్తోత్రం. సృష్టి అంతా ఆయనదే, మానవుడు అంతా ఆయన వాళ్ళే. కానీ నేను అనొచ్చు, నాకు ఒక అమ్మాయి కావాలమ్మాయి, నువ్వు వచ్చావమ్మాయి అని అన్నాడని. మరి నువ్వు అంగీకరిస్తేనే ఓకే. ఆమె ఏమంది? ఎస్ ప్రభు, నేను అంగీకరిస్తున్నాను, నాకు కావాలి ప్రభు. దేవుని స్తోత్రం. అంగీకరిస్తావా? అయితే మరి అంగీకరించింది బ్లైండ్ గా. ఆ బ్లైండ్ అంటే ఏంటి? దేవుని వైపు పూర్ణ విశ్వాసం పెట్టుకున్నంతే. అయితే ఆ జరిగిన సంఘటన చూద్దాం. ఆ తర్వాత ఆ దినములందు, తర్వాత ఏమో ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? దూతను పంపించి, అమ్మ మరి నువ్వు యాక్సెప్ట్ చేస్తావన్నాడు. ఓకే అంతే.
అయితే ఆల్రెడీ మీ బంధువులలో ఒక ఆవిడ ఉంది కదా, జకర్యా గారి భార్య ఎలిజబెత్. ఆమె ఆల్రెడీ దేవుని కార్యం ద్వారా గర్భవతి అయింది. ఆమెకు ఇప్పుడు 6 నెలలు. ఎవరు చెప్పారు ఆవిడకి? మరియు దేవదూత చెప్పింది. దేవదూత చెప్తే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి వెళ్ళింది అనమాట. అనుమానం తెలియలేదు చూడడానికి వెళ్ళి. అడిగిలింది మరి అడిగిలింది తన బంధువురాలు ఇంటికి. 2 బంధువురాలు. ఎవరెవరు బంధువురాలు? మరియా ఎలిజబెత్ ఒకరు బంధువురాలు. బంధువురాలు ఇంటికి ఎవరు వెళ్ళారు? మరియా వెళ్ళిందంట. మరి వెళితే అక్కడ జరిగింది ఏంటంటే, ఆ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. దేవుని స్తోత్రము. ఎలిజబెత్ మరియా వందనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేదే బిగ్గరగా ఇట్లా నేను దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత వచ్చిన మీకు చదివితే మీకు అర్థమవుతుంది. నేను ముందు చెప్తున్నా దాని విషయం. ముందే చెప్పాను. జకర్యా గారు యాజకుడు, అంటే పాస్టర్ గారు, దేవుని ఆలయంలో పాస్టర్ గారు. ఆయన ఈమె పాస్టర్ అమ్మ గారు ఎవరు? ఎలిజబెత్ గారు. సీనియర్ పాస్టర్ అమ్మ గారు, సీనియర్ పాస్టర్ గారు, ఇద్దరు సీనియర్స్. సీనియర్ పాస్టర్ గారికి, సీనియర్ పాస్టర్ అమ్మ గారికి సంఘవాసము, దేవుని పెట్టి సహవాసము ఎలా ఇంట్రెస్ట్ పెట్టిస్తారు? పాస్టర్ గారు పాస్టర్ గారు అని ఒక గౌరవం, ఒక ఘనత ఉంటారు. తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళెవరు? మరి ఎవరు? వారు బంధువురాలే. కానీ ఏడ స్థితి ఏంటంటే దీన స్థితి అట. కింద చూడండి ఒకసారి వాక్యం ఉంది. 40 వచనము. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించింది. దేవుని స్తోత్రము. కాబట్టి మరియా ఒక స్థితి బాగా ఎందుకు తెలుసు. మరి ఏంటంటే యాక్చువల్ గా ఆ మాట అంటది దీన స్థితి ఎవరిది? మరిది. ఎందుకంటే భర్త ఎవరు? ఒక వడ్డింగ్ పని చేసుకుని ఒక సాదా సీదా ఒక చిన్న ఫ్యామిలీ. ఎవరు? యోసేపు గారు. యోసేపు గారి భార్య వచ్చింది అనుకోండి, ఈ పాస్టర్ గారు ఏం చేస్తారు? ఎప్పుడైనా వద్దని మరియా వచ్చావా అంటేనా రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? కొంచెం ఊహించుకోండి అన్నమాట. ఇద్దరు బంధువులే, రిలేషన్ ఉంది. ఇక్కడ స్థితి ఏంటి? స్టేటస్ ఏంటి? మరీదేమో పేదరికము, ఈమె మంచి ఘనమైన జీవితం. ఎందుకంటే యాజకురాలు, మంచి రెస్పెక్ట్ ఉంది వారంటే. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా సరే, గతంలో ఎప్పుడైనా కలుసుకున్నాడు, గతంలో అంతకుముందు ఎప్పుడైనా కలుసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? నమ్మంటే మీకు అర్థమవుతాయా? గతంలో కలిసి మరియా వచ్చావా? మీ ఆయన ఏం చేస్తున్నాడు? బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? అంతేనా? ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువుని మరియా కలిగిందో, యాక్సెప్ట్ చేసిందో, మరియా ఘనత మారిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని మరి అంగీకరించగానే ఇక్కడ రెస్పెక్ట్ మారిపోయింది. చూడండి ఎలా ఉంటుంది. చూడండి ఆమె ఏం చేసిందంట? ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియకు వందనం వచ్చిన వినగానే ఆమెలో ఉన్న గర్భంలో శిశువు గంతులు వేసెను. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ నిండుకుంది, దగ్గరికి వెళ్ళను. ఇక్కడ ఒక మాట అనుకోద్దాం ఒకసారి. ఇది ఈ కార్యం ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ జరుగుతుంది. అసలు గర్భము ఎలా వచ్చింది మనలోకి? పరిశుద్ధాత్మ వల్లే కదా. అంటే పరిశుద్ధాత్మ నిండుకుంది, పరిశుద్ధాత్మ కలిగి ఉంది. ఎవరు? మరియా. అంతేనా? పరిశుద్ధాత్మ నిండుకుంది, పరిశుద్ధాత్మ కలిగి ఉంది. ఈ మరియా ఎప్పుడైతే వందనం చెప్పిందో ఎవరికి? ఎలిజబెత్కి. అవతల వాళ్ళు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మతో నిండుకుందా. దేవుని స్తోత్రం. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎప్పుడైతే మరియా వచ్చిందో, ఇంతకుముందు మరియా అలాంటి ఫీలింగ్లు ఏమి లేవు. ఇప్పుడు మరియా రాగానే ఎవరిలో పరిశుద్ధాత్మ వచ్చిందంట? ఎలిజబెత్లోకి. ఇక్కడ ఒక మాట నేర్చుకోండి, ఇది మనం చాలా నేర్చుకునే విషయాలు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తిని నువ్వు కలుసుకోవాలి. పరిశుద్ధాత్మ నిండుకున్న వ్యక్తి అవతలకు వందనం చెప్పాలి. అర్థమవుతుందా? నీవు పరిశుద్ధాత్మతో నిండుకున్న వందనం చెప్పిన, పరిశుద్ధాత్మతో పడిన వ్యక్తిని సహవాసం చేసిన వారి ఆత్మ నీ మీదకి దిగి వస్తా. దేవుని స్తోత్రము. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? వాళ్ళ కోళ్ళ గురించి, అత్తగారి గురించి, తిరుగుళ్ళ గురించి, తాగుళ్ళ గురించి, పనికి మాల జోకుల గురించి, చెత్త సినిమాల గురించి, వ్యర్థమైన మాటలు సహవాసం చేస్తే పరిశుద్ధాత్మ దిగి వస్తుందా? దురాత్మ దిగి వస్తుందా? ఎవరు దిగి వస్తారు? అసలు పరీక్షించుకో ఒకసారి. నీ రిపీట్ చేసుకుని ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావో ఆలోచన చేసుకో. నువ్వు దేవుని బిడ్డ, దేవుని ఆత్మతో నింపబడినటువంటి పరిశుద్ధాత్మ నింపబడిన మరి రాగానే
అవతల ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది. దేవుని స్తోత్రము. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడిన వారితో సహవాసం చేయండి, వారితో సహచర్య కలిగి దేవుని స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి అటువంటి మనం అనుభవం తెచ్చుకోవాలి. చాలా ప్రాముఖ్యము సందర్భం చెప్తున్నాను. నేను ఔసపేలో ఉంటున్నప్పుడు ఆయన ఆఫ్రికా దేశం నుంచి ఆయన ఆఫ్రికా దేశం అయింది. ఆఫ్రికా దేశం వచ్చి మంచి సడన్ గా వచ్చాడు. ఆయన సడన్ గా ఎక్కడో మీటింగ్ వచ్చింటారు, ఔసపేలో మెసేజ్ ఇచ్చారు, వాక్యం అందించారు. ఆయన వాక్య పరిచయంలో ఆ ఆఫ్రికా దేశంలో చాలా మంది చనిపోయిన బతికారట. ఆయనకు ఒక హిస్టరీ ఉంది. ఆయన పరిచయంలో చాలా మంది చనిపోయిన వాళ్ళని ఈయన బతికిచ్చాడు. దేవుడు అంటే ఆత్మతో నింపైన వాడుకున్నాడు. అలాంటి దైవ సేవకుడు ఔసపేలకు వచ్చాడు. ఆయనతో ప్రార్థన చేసి జనం క్యూ కట్టేశారు. అసలే పెద్ద చర్చ కదా, కొన్ని వేల మంది ఉన్న సంఘము. ఈయన ప్రార్థన చేస్తానగానే ఔసపేర అంతా క్యూ కట్టేసింది. ఓ జనం అంతా క్యూ 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 నిండిపోయారన్నమాట. నిండిపోతే నేనేం చేశాను, కడుపులో ఆకలేస్తుంది. ఇంత లైన్లో ఎక్కడ ఉంటాము, మధ్యలో దూరకూడదు, అది క్రమం కాదు. కాబట్టి సర్లే అని చెప్పి మనసులో ఏముంది, ఆయనతో ప్రార్థన చేయించుకోవడం. మనసులో ఆశ ఏంటంటే ఆయనతో ప్రార్థన చేయించుకోవాలి, ఈ దేశం కూడా కాదు, మళ్ళీ ఆయన దొరకడు అనే ఫీలింగ్ తోటి లైన్ లో వెళ్దాం అనుకున్నాను. కాస్త మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసి భోజనం చేసిన తర్వాత నా మనసులో బాగా మండిపోతుంది. అలాంటి దైవ సేవకు నువ్వు కలగలదువా? ఆయనతో నువ్వు ప్రేయర్ చేయించుకోగలదువా? ఎందుకు మిస్ అయ్యావు అని ఒక మాట వస్తుంటే ఆ రోజు సంఘంలో ప్రకటన చేశారు. ఏం చేశారంటే, ఈరోజు సర్కార్కి వెళ్ళిపోతారన్నారు. ఎవరు? ఆ దైవ సేవకుడు ఈరోజు సర్కార్ 2:30కి వెళ్ళిపోతారు అని చర్చలో ప్రకటన చేశారు. అందరూ లైన్లో ఉంటున్నారు. నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసిన నా మనసు పిండేస్తుంది. అలాంటి దైవ సేవకుడు ఎందుకు మిస్ చేసుకుంటామని చెప్పి వెంటనే జ్ఞాపకం వచ్చింది. అక్కడ మిస్ అయ్యింది కదా, నేను స్టేషన్లో మర్చిపోకూడదు. గబ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. ఆయన ఎక్కడ ఎక్కుతారని చెప్పారంటే టౌన్ స్టేషన్ అన్నారు. టౌన్ స్టేషన్లో ఎక్కుతాం, పోర్ట్ స్టేషన్ అన్నారు. నేను పోర్టుకు వచ్చేసాను. పోర్టుకు వస్తే పోర్టు లేదు. మళ్ళీ ఆయన అవసరం కొంచెం ఒక వ్యాక్సిన్ అడిగితే ఆయన టౌన్లో ఎక్కుతున్నారు. మన టౌన్కి వచ్చారు. ఎన్ని పాటలు చూడండి. టౌన్కి వచ్చారు. టౌన్లోకి వచ్చి ఈయన కూర్చో ఎదురు చేస్తున్నారు. ఎక్కడో ఈయన రావట్లేదు, కనపడకపోతే అక్కడ ఒక బ్రదర్ అడిగాను, బ్రదరు ఆయన ఎక్కడ అన్నాను. అది కూడా నెక్స్ట్ వస్తున్నారు అన్నాను. వెంటనే ఆయన కస్తాను. వెంటనే ఆయన కస్తాను ఒక ప్రైజ్ రాడు అన్నాను. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రైజ్ చెప్పాడు. ఆయన ఏం చేశారు? ఒకసారి ఏం చేశారు? నేను మర్చిపోయాను. నా ఫీలింగ్, నా అనుభవం ఏంటది. ఆయన ప్రైజర్ చెప్పాను. ఇలా ప్రైజర్ చెప్పగానే ఇలాగా నా భుజం మీద చేసి అలా ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూను అలా చాలా దూరం వాక్ చేసి నాకు ప్రేయర్ చెప్పారు. ట్రైన్ వచ్చేసింది, పోర్ట్ నుంచి ఎక్కిస్తారు. అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట. అనౌన్స్మెంట్ అయిపోతుంది. పోర్ట్ నుంచి వచ్చేస్తుంది బండి ఆగదు. ఈయన కనపడుతుంది. నాకు టెన్షన్, అది ఎలాగనుకున్న ఆశపడబండి దేవుడు తృప్తి పరిచాడు. ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన చక్కగా ట్రైన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చెప్తే నమ్మండి, ఎంతసేపు ప్రార్థన నాకే తెలియదండి. అప్పుడు దాకా ప్రార్థన చేస్తే ఇలా చేతులు ప్రార్థన చేస్తే జిత్తిన 5 నిమిషాలు చేతి పీకేసి చేతులు దిప్పేస్తాయి. చేతులు పీకేస్తాయి, కాళ్ళు నొప్పులు ఎన్ని ఉండేవి ముందు ప్రార్థన చేస్తే. ఈ పరిశుద్ధాత్మ నిండిన వాటితో నేను ప్రార్థన చేసుకుంటా. ఆ రాత్రి పిల్లలు పొందిస్తా. ఎంతసేపు ప్రార్థన చేయి, చేతులు తేలిక, కాళ్ళు తేలిక, మాటలు చాలా విస్తారంగా ఉంటాయన్నమాట. అలాంటి అనుభవం ఎవరికంటే ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మతో నిండిన వారితో మన సహవాసం చేయించుకో స్తోత్రం. వారితో ప్రార్థన కూడా మనం చేయించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇట్టి అనుభవం నేను ఎరిగి ఉన్నాను. అదే అనుభవం ఎవరితో? ఇప్పుడు ఎలిజబెత్కి ఏం చేసిందంటే మరియా వందనం చెప్పింది. వందనం చెప్పగానే ఆ మాటకే అవతల ఎలిజబెత్ ఏమైంది? పరిశుద్ధాత్మతో నిండిపోయింది. నిండిపోయి ఏం చేసిందంట? గర్భంలో శిశువు గంతులు వేస్తున్న దేవుని స్తోత్రము. అమ్మ, గర్భంలో బిడ్డలు కలిగిన వారు పరిశుద్ధాత్మ సహవాసం పెంచుకోండి. మీ బిడ్డల గర్భంలో ఏమవుతుంది? యాక్టివ్ అవుతుంది దేవుని స్తోత్రం. యాక్టివ్. హల్లెలూయా. మా శాశ్వత నిలబడేలాగే గంతులు దేవుని స్తోత్రం. హల్లెలూయా అనగానే వాడు కళ్ళలో గంతులు వేసినట్టు దేవుని స్తోత్రం. ఆ తర్వాత చూద్దాం చూడండి. శీలలో నీవు ఈ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇప్పుడు చెప్పుకోవాలి. ఒకప్పుడు మరియా మొత్తం ఎలా ఉండేది? ఎలిజబెత్ గారు, మరియా వచ్చావా? మీ ఆయన ఏం చేస్తున్నాడా? పనులు దొరుకుతాయా? పర్లేదా? ప్రార్థన చేసినా అనేది ఉంది. ఎందుకంటే ఈ స్థితి ఎలాంటిది విడిది అదమ్మా చెప్తాను. ఎందుకంటే మనకి నిశ్చితార్థం అయింది కదా. మరి మంచి మాట మా దిద్యం అదే పాయింట్ వేస్తుంది. వీళ్ళ స్థితి దీన స్థితి కదా. ఎప్పుడైనా అంతే కదా. మన ఇంట్లో ఇప్పుడు అక్షరాలు ఉంటారు,
చెల్లి పరిస్థితి ఏమైనా ధ్యానంగా ఉంటే ఎలా ఉంటే ఇంటి విలువలు ఉంటాయా? అలాగా మరియా అంటే ఎలిజబెత్ ఇంట్లో అంత గౌరవంతో కూడినటువంటి ప్రత్యేకత ఏమీ లేదు. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే యేసు ప్రభుని ఈమె కలిగిందో, ఎప్పుడైతే యేసు ప్రభుని కలిగిందో, ఇప్పుడు ఏంటి రెస్పెక్ట్? నా ప్రభువు తల్లి, ఓకే అని ఏమంటుంది? నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలా ప్రార్థించిన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని కలిగి గడత కలిగి దేవుడి స్తోత్రం. సిగ్గుపడే జీవితం యేసు ప్రభుని కాదు. చాలా మంది నాకు అవమానం వస్తుందేమో, తల దించుకోలేమో, నువ్వు తల ఎత్తుకొని దేవుడి స్తోత్రం అండి. యేసు ప్రభు లేని జీవితానికి యేసు ప్రభు కలిగి చాలా తేడా స్తోత్రం. యేసు ప్రభుని మనస్ఫూర్తి అంగీకరించు, నీ జీవితం తలెత్తుకొని దేవుడి స్తోత్రం. నీ విలువ మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ స్థితే మారిపోతుంది దేవుడి స్తోత్రము. అప్పుడు దాకా మరి ఇంటికి వచ్చిన పరిస్థితి వేరు, ఆ రోజు మన ఇంటికి వచ్చిన పరిస్థితి. అప్పుడు ఏమంటుంది? యజమాని ఏమంటుంది? నా ప్రభువు తల్లి. నా మాట మీకు అర్థమైందా? నా ధ్యానం మీకు అర్థమైందా? ఇప్పుడు ఈమెకి యేసు ప్రభు కలిగి ఉండటం వలన ఏమా మతము దిగవా, ఇంకెవరు దొరకదేంటి అంట లోపల చాలా మంది మాటలు అర్థమవుతుందా? యేసు ప్రభుని యాక్సెప్ట్ చేస్తే మరియా రెస్పెక్ట్ పెరిగింది తెలుస్తుంది. ఆయన యాక్సెప్ట్ చేస్తే నీ రెస్పెక్ట్ పెరుగుతుంది దేవుని స్తోత్రం. మరియా విలువే మారిపోయింది. ఏమంటుంది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ప్రార్థించును. స్త్రీలలో నీవు ఆశ్రదించబడింది అని తెలుస్తుంది. గొప్ప అవకాశం కొట్టేశావు. స్త్రీలందరిలో కల్లా నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందిన దాను, వీరి స్తోత్రము పొందిన దానము, నీ గర్భఫలము ఆశ్రయించబడను. నువ్వు యేసు ప్రభు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వాదం పొందిన దానము, పొందినవాడు వీరి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాట? నీకు అర్థమైంది? నీ త్వరగా ఇప్పుడు ఏమైపోతుంది? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భణ శిశువు ఆనందంతో గంతులు వేసెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. ఏం తెలుసా? ఇంతకీ యేసు ప్రభుని గర్భం ధరించిన తర్వాత పెద్ద మరిగా పెట్టి పెద్ద నెలలు ఏమైపోవడం జస్ట్ ఉంటే ఒక నెల 2 నెలలు ఏమంతే అనుకోండి. అక్కడ ప్రత్యేకించి రాయలేదు కానీ ఒక నెల అంతేనా? నాకు మీరు రిప్లై ఇవ్వాలి మాకు, అంతేనా? ఒక నెలలో వచ్చిన 2 నెలలు అనుకుందాం, 2 సెకండ్ అనుకుందాం. తెలిసిపోతాను స్త్రీలు చెప్పాలి. నాకు తెలుస్తుందా? కడుపు పని బయటకు వస్తుందా? సెకండ్ మంత్కి ఫస్ట్ మంత్ కానీ తెలియదు కదా. ఇప్పుడు మరి రాగానే ఏముంటుంది? నా ప్రభువు తల్లి. ఎవరు ప్రభు తల్లి అంటే మరే గర్భంలో ప్రభువు ఉన్నాడని ఎలిజబెత్కి అర్థమైపోయింది. ఎలిజబెత్కి ఎవరు చెప్పారు? నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే జరగబోయే విషయాలు ఎన్నో విలువలు తెలిస్తే దేవుని స్తోత్రం. మళ్ళీ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే అవతల ఏమని చెప్పగలరు దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిందో ఎలిజబెత్కి జ్ఞానము పెరిగిపోయింది. జ్ఞానం పెరిగిపోయి స్కాన్ చేసిన రిపోర్ట్ చెప్తుంది. అట్లా అవసరం కదా, ఏం చేసి స్కానింగ్ రిపోర్ట్ కావాలి. స్కానింగ్ రిపోర్ట్ లేకుండా ఏం చేస్తుంది? రిపోర్ట్ దేవుని స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయితే నీ మెచ్యూరిటీ తెలుసు, నీ జ్ఞానం తెలుసు, నీ అధిక సంపద పెరుగుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపడదో ఎలిజబెత్ నా ప్రభువు తల్లి అని చెప్తూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూసుకుందాము. ఇదిగో నీ శుభవచనం వినపడగానే, చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసిన. దేవుని స్తోత్రము. యేసే నీ దగ్గరికి వస్తే నీకు ఆనందము గంతులు. ఇంకా ముందుకు చాలా సమయం లేదు. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించిన కనుక నమ్మిన ఆమె ధన్యురాలన్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం తీసుకుందాం. కాబట్టి యేసుని కలిగిన నీవేమో ఎవరు? ధన్యుడువు, ధన్యురాలు. అంతేనా? నువ్వు యేసుని యాక్సెప్ట్ చేసావు అనుకో, నువ్వేమవుతున్నావు? నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్, నువ్వు చర్చకొచ్చినంత మాత్రం ధన్యుడు అయిపోవు, చర్చకొచ్చినంత మాత్రం ధన్యురాలు అయిపోవు. నువ్వు జీసస్ని యాక్సెప్ట్ చేస్తే ధన్యుడువు, యాక్సెప్ట్ చేస్తే ధన్యురాలు. దేవుని స్తోత్రం. ఆయన రక్షకుడు అంగీకరించాలి, ఆయన రక్షకులను చేర్చుకోవాలి. అప్పుడు నువ్వు ధన్యుడువు, అప్పుడు ధన్యురాలు. చేత బయట మాత్రాన చర్చకొచ్చినంత మాత్రం ధన్యుడు, ధన్యురాలు అయిపోవు. నీవు ధన్యుడు ఎప్పుడు ధన్యురాలు అయింది? మరియా యేసు ప్రభుని యాక్సెప్ట్ చేసిన తర్వాత. దేవుని స్తోత్రము. నీవు జీసస్ ని నీ హృదయంలోకి యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు ధన్యుడు అవుతావు. దేవుని స్తోత్రము. అర్థమవుతుందా? ఇంకా మనం గమనిస్తూ ఉంటే ముందుకు వెళ్ళిపోతాం.
నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఉమ్. ఆయన తన దాసురాల దీనస్థితిని కటాక్షించెను. ఉమ్. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఉమ్. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను ఉమ్. కనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఉమ్. ఆమె నామము పరిశుద్ధము. హల్లెలూయా. ఇప్పుడు మరి ఏముంటుంది? నేనంటే అందగానే ఏముంటుంది? ఆయన తన దాసుదారుని దీనస్థితిని కటాక్షించను. అసలు ఇలాంటి ఘనత నాకు ఎప్పుడైనా ఉందా? మరే జీవితంలో తన స్థితి చెప్తున్నా. తన స్థితి ఏంటి? నా యొక్క దీనస్థితి, నా దీనస్థితి. ఈ దీనస్థితిలోకి యేసు ప్రభు రాగానే నా బ్రతికే మారిపోయి తెలుస్తారు. అర్థమవుతుందా? ఈ దీనస్థితిలోకి యేసు ప్రభు వచ్చాడు. ఆ యేసు ప్రభు రాగానే మరియ ఘనతే మారిపోయింది. ఆమె కలిగిన ఘనత, ఆ భాగ్యం ఎంత గొప్పదో అని చెప్తుంది. ప్రభు నాకు ఈ దీనస్థితిలోంచి ఒక గణరాలుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం అవుతుందా? కాబట్టి నువ్వు దీనస్థితిని దేవుడు ఏం చేశాడు? కటాక్షిస్తాడు. ఒకవేళ దీనురాలుగా ఉన్నామేమో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఒక విలువ లేని వ్యక్తిగా ఉన్నామేమో, అయితే యేసు ప్రభు కలిగి ఉండి విలువైన వ్యక్తిగా మారుతావు. దేవుని స్తోత్రము. నీ దీనస్థితిని దేవుడు సంపన్న స్థితిగా మారుస్తాడు. హల్లెలూయా. నీ దీనస్థితిని దేవుడు ఏం చేస్తాడు? సంపన్న స్థితిగా దేవుడు ఇస్తాడు. కాబట్టి నేను తక్కువేమైపోవట్టి. హల్లెలూయా. ప్రభు అంటుంది తన దాసురాలు దేవుడు చేశాక కటాక్షించను. నా ఆత్మ రక్షణ దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందరు. హల్లెలూయా. కాబట్టి నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉంటాను. ధన్యురాలు అంటారు. నేను ధన్యురాలు కానీ నిన్ను తక్కువ ఎవరు చేయరు. హల్లెలూయా. చివరికి వస్తున్నాను ఆఖరి మాట. చూడండి, నేను ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 54 చూద్దామా? ఒక్క మాట, ఒక 53 వస్తాం. ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి. ఒక్క మాట తీసుకొని సార్. అంటే ఆ మంటుంది మరి అంటుంది, ఆకలి కొన్ని వారిని చేస్తావట మంచి పదార్థంతో తృప్తిపరుస్తావయ్యా. అంటే ఇక్కడ ఒక మాట నా పర్సనల్ జ్ఞానం ఇది. బహుశా మరి ఆ స్థితి, ఆకలితో ఉన్న స్థితి, కష్టాలతో ఉన్న స్థితి అనుభవించి ఉంటారు. వాస్తవానికి యేసులో పుట్టినప్పుడు 8 రోజున బడెంపాలి మందిరానికి వెళ్ళి దేవుడి క్రమంలో వాళ్ళకి స్థితి స్టేటస్ బట్టి వారు ఆవుని ఎద్దునవ్వచ్చు, లేదా గొర్రెనవ్వచ్చు, ఒక పావురం లీస్ట్ అన్నమాట. మినిమం లీస్ట్ పని ఏదైనా అంటే డబ్బులు తక్కువ ఖర్చుకోవడం అంటే పావురం. ఆ ఒక పావురం కొనుక్కుని బలానికి లేదు. ఎందుకంటే వాళ్ళ స్థితి చాలా పేదరికంతో కూడిన స్థితి. ఎవరిది? మరియ స్థితి. అటువంటి మరియ స్థితిని ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఆకలితో మా బ్రతుకుల్లోకి ఆహారాన్ని నింపిన గొప్ప దేవుడు. ఇది చివరి మాట. అబ్రహామునకు అతని సంతానమును యుగాంతం వరకు ఒక్క మాట నేను ముగిస్తున్నా. చివరి మాట. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము అబ్రహాము మాటిచ్చావయ్యా. అబ్రహాము మాటిచ్చావు, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ఆ మాట ఇప్పుడు నెరవేర్చాడు. స్తోత్రం. ఇక్కడ చివరిగా వచ్చిన మాట ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఒక మాట ఇచ్చాడంటే జరిగించి తీరతాడు. కాలం ఆలస్యం అవ్వచ్చు, కానీ అది మాత్రం మాట తప్పదు. దేవుని స్తోత్రం. అబ్రహాం లేకపోవచ్చు, తర్వాత వారు లేకపోవచ్చు, కానీ అబ్రహాంకి ఇచ్చిన మాట 1000 సంవత్సరం అయినప్పుడు కూడా మాట అనేది జరిగించాడు. ఆ జరిగించడానికి నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఒకరి జీవితంలో ఏదైనా కార్యం ఆలస్యం అవుతుందని, ఇంకా నా జీవితం ఇంకా మెరుగుపడలేదని ఇంకా అనుకుంటున్నామేమో. దేవుడిని ఎదురు చూస్తున్నాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన కొరకు నిరీక్షించు, ఆయన కొరకు ప్రార్థించు, విశ్వసించు. ఆయన మాట ఇచ్చి తప్పడం నరుడు కాడు. అబ్రహాం మాట ఇచ్చాడు, దేవుడు మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. మనం మర్చిపోతాం మాట ఇచ్చి, దేవుడు మర్చిపోయేవాడు కాదు. నాకు ఒక చివరికి ఒక మాట ఏంటంటే, ఇది మీ పర్సనల్గా తీసుకోండి. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడండి, దేవుడు నీకు దర్శనం ఇచ్చాడు, నాకు దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరికైనా మీకు ఒక వ్యక్తిగత ఒక ఉందనుకోండి, మీ పర్సనల్. అది ఇంకా జరగలేదు అనుకోవచ్చు.
అని జరిగిస్తాడు తెలుస్తూ. ఆ వాగ్దానం చేత కానీ, ఆ వాక్యం చేత కానీ, ఆ దర్శనం దేవుడితో మాట్లాడాడు కదా, అదేం ఆగదు. కొంచెం ఆలస్యం వచ్చేమో కానీ జరుగుట మాత్రము సత్యము. దేవుని స్తోత్రము. అబ్రహాం మాటిచ్చిన మాట మరి ఏమంటుంది? నువ్వు అబ్రహాం ఆ రోజున మాటిచ్చావయ్యా, నువ్వు ఈరోజు జరిగిచ్చావు. దేవుని స్తోత్రం. నువ్వు మాటిచ్చి తప్పేవాడు కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన మాటిచ్చి తప్పేవాడు కాదు. దేవుడు మనల్ని ఆశ్రయించడానికి ఆయన కుమారుని పంపించాడు. మరి యాక్సెప్ట్ చేసింది, హృదయంలోకి చేర్చుకుంది. ఆమె ధన్యదాలైంది, ఆమె స్థితి మారింది, ఆమె ఘనత మారింది, ఆమె బ్రతికే మారింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి జకర్యా గారు చూసుకుంటే ఏం చేశాడు? ఆయన నమ్మలేదు. మనం నమ్మకపోవడం అనే కొన్ని కార్యాలు ఆలస్యము జరుగుతూ ఉంటాయి. ఈరోజు చాలా మంది జీవితంలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతున్నారు. చెప్పాలంటే జకర్యా ఎలిజబెత్ ఇద్దరు దగ్గరలో ఉన్నారు, ఇద్దరు కూడా 7 మందిలో ఉన్నారు, కానీ విశ్వసించుట్లో మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే జ్ఞాపం చేస్తున్నాను. 5వ నెల వచ్చినా కూడా ఇది చెప్పలేదట. ఆ లైన్లో ఉంటుంది చూడండి. ఎవరు? ఎలిజబెత్ గారికి 5 నెలలు అయిపోయింది, 6వ నెల వచ్చేసింది. కానీ ఈవిడ ఏం చేస్తుంట? ఇంట్లో ఉందంట. ఎవరు? ఇంట్లో బయటకే రాలేదు. ఏంటి భయం? ఏంటి భయం? దేవుడు నీకు లేక లేక వృద్ధాగా ఒక బెడ్నిస్తే నువ్వు ఊరు ఓడంతా ఏం చేయాలా? ప్రకటించాలి. కొంతమందికి డౌట్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఏమో ఉంటుందో ఊడిపోతుందో, చెప్తే మళ్ళీ అవమానం వస్తుందేమో. ఇటువంటి అవిశ్వాసం ఎందుకు? ఇటు అల్పవిశ్వాసం ఎందుకు? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, దేవుడు స్తుతించు, దైవ సేవకులు చెప్పు, ప్రార్థన చేయించుకో, అంతే. దేవుని స్తోత్రము. హ్యాపీగా చెప్పుకో. చూద్దాం, కొంచెం బాగా బిడ్డ బలపడిన తర్వాత, కొంచెం బిడ్డ ఎదిగిన తర్వాత, ఇది 6 నెలలు దాటిన తర్వాత పుట్టేగా చెప్దాం. ఈ ఆలస్యం ఎందుకమ్మా? దేవుడికి గర్భఫలం ఇచ్చినప్పుడు మరి ఇంట్లోకి బయట రాకదా? మీ ఎవరో ఎలిజబెత్ ఇంట్లోంచి రాకదట. సాక్ష్యం ఇవ్వాల్సిన వ్యక్తువు కాదు, దానికి చెప్పవలసిన మన ఇంట్లో కూర్చోవడం ఏంటి? నీకు కొంచెం బాధ కలిగించే ఇష్టమే. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చేటప్పుడు నరుడు కాడు. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుంటున్నాడు.